హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు మీకు ఒక వండర్ఫుల్ కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఈ కంపెనీ నేమ్ వచ్చేసి మార్వెల్ ఫౌండేషన్. సో ఈ మార్వెల్ ఫౌండేషన్ వచ్చేసి మనకి ఏంటంటే ఇన్కమ్ ఆపర్చునిటీ, అంటే మనం పూర్ పీపుల్కు హెల్ప్ చేస్తూ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశాన్ని ఈ కంపెనీ కల్పిస్తుందండి. సో ఇక్కడ చూడండి, అవర్ మిషన్ వచ్చేసి ఏంటంటే ఫీడ్ ఫర్ హంగ్రీ చైల్డ్. చాలామంది ఇక్కడ ఏంటంటే ఫుడ్ లేకుండా చాలామంది చనిపోతున్నారు అండ్ జీవిస్తున్నారు. సో వాళ్ళకి హెల్ప్ చేద్దామని ఒక మిషన్ తోటి స్టార్ట్ చేయడం జరిగిందండి. అండ్ సెకండ్ది వచ్చేసి ఫెసిలిటీ ఆఫ్ మెడికల్ క్యాంప్స్. సో ఇప్పుడు ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అయిందండి. సో వాళ్ళకు కూడా సో హెల్ప్ చేద్దామని ఒక మోటాతో ముందుకు వచ్చింది. సో ఇంకోటి వచ్చేసి ఎడ్యుకేషన్. సో మనకు ఫీడ్ అండ్ మెడికల్ క్యాంప్స్ అండ్ ఎడ్యుకేషన్, ఈ మూడు ఇంపార్టెంట్, అవునా కదా? సో ఈ మూడు అనేది మనకు ఈ హెల్ప్ చేద్దామని టోటల్గా ఈ కంపెనీ అనేది మనకు లాంచ్ చేయడం జరుగుతుంది 14th. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు అవర్ విజన్ కంపెనీ విజన్ వచ్చేసి ఏంటంటే 2020లో మనకు నవంబర్లో కంపెనీ లాంచ్ అవుతుంది 14th. 2021 ఫిబ్రవరిలో ఆల్ యూటిలిటీ సర్వీస్ లాంచ్. సో యూటిలిటీ సర్వీసెస్ వచ్చి అంటే మనకు రీఛార్జెస్ కానివ్వండి, డిటిహెచ్ కానివ్వండి, మనకు అవన్నీ ఫిబ్రవరిలో వస్తుందని. 2021 మేలో లోన్స్ అండ్ ఇన్సూరెన్స్ లోన్స్ ఓన్ షాపింగ్ పోర్టల్. అంటే షాపింగ్ పోర్టల్ అంటే మనకు అమెజాన్ లైక్ ఫ్లిప్కార్ట్ ఎలా ఉన్నాయో సేమ్ అలాగే మనకి ఇక్కడ లోన్స్ అండ్ ఓన్ షాపింగ్ పోర్టల్ ఏర్పడుతుంది. 2021 జూలై ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, అంటే ఒక ప్రోడక్ట్ కూడా మనము పెట్టే మనకి కూడా ఒక ప్రోడక్ట్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది 2021లో జూలై. అండ్ 2021 అక్టోబర్లో ఓన్ సూపర్ మార్కెట్ లాంచ్. సో ఎవరైతే ప్రాపర్గా ఈ కంపెనీలో ఎవరైతే ఇంప్రూవ్మెంట్ చూపిస్తున్నారో వాళ్ళకి ఓన్ సూపర్ మార్కెట్ లాంచ్ కూడా చేస్తుందండి. వాళ్ళకే పెట్టిస్తుంది ఓన్గా. సో ఎవరైతే చాలా బాగా చేస్తున్నారో అప్పుడు 2021 అక్టోబర్ వరకు వాళ్ళకు ఓన్గా సూపర్ మార్కెట్ కూడా పెట్టిస్తుంది. సో ఎక్సలెంట్గా లీడర్స్ వర్క్ చేయొచ్చు దీంట్లో. ఇది విజన్ వచ్చేసి మనకు వచ్చేసి బెనిఫిట్స్, ఇన్కమ్ ఆపర్చునిటీ, వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉందండి మనకి ఇన్కమ్ సంపాదించుకోండి. సో ట్రైనింగ్ అండ్ బెనిఫిట్స్, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్స్. సో బెనిఫిట్స్ వచ్చి ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. ఓకే. సో అండ్ ఇంకో మెయిన్ పార్ట్ ఆఫ్ వచ్చిందంటే సిఏ అండ్ ట్యాక్స్ బెనిఫిట్. మనకి ఏ కంపెనీలో కూడా 16A ఫామ్ అనేది ఎవరు ఇవ్వరు, కానీ ఇక్కడ మనకి ఏంటంటే మీకు ట్యాక్స్ కట్ అయితే కంపల్సరీ 16A ఫామ్ కంపల్సరీ మనకు వస్తుంది. సో ఎక్సలెంట్గా అంటే మనకు ట్యాక్స్ అనేది ఎక్కడ కూడా పే చేసినా కానీ మనకు 16A ఫామ్ ఎక్కడ ఏ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో కూడా మనకి ఇవ్వదు, కానీ ఇక్కడ మనకు అది రిటర్న్ ఇస్తుంది. సో ఎక్సలెంట్గా మూవ్మెంట్ అవుతుందండి. సో కస్టమర్ కేర్ వచ్చేసి 24 hours మనకు అందుబాటులో ఉంటుందండి. సపోర్ట్, హెల్ప్, క్లయింట్ అడ్వైస్, సర్వీస్, క్వాలిటీ, సాటిస్ఫాక్షన్, రిలయబుల్. సో టోటల్గా మన కస్టమర్ కేర్ 24 hours అవైలబుల్గా ఉంటుంది. అండ్ యూటిలిటీ సర్వీస్, మొబైల్ రీఛార్జ్ చెప్పాను కదండి, యూటిలిటీ సర్వీస్, మొబైల్ రీఛార్జ్. సో జియో, ఐడియా, ఎయిర్టెల్ ఏదైనా మనము రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉంది. డిటిహెచ్ కూడా చేసుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ డిటిహెచ్ రీఛార్జ్ అండ్ మనీ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు వేరే వాళ్ళకి మన నుంచి, అంటే లైక్ గూగుల్ పే, ఫోన్పే ఇప్పుడు ఎలా ఉందో సేమ్ అలా కూడా చేసుకోవడం వల్ల మన కింది వాళ్ళ నుంచి కూడా ఇన్కమ్ వస్తుంది. సో ట్రావెల్ బుకింగ్, అంటే ఇప్పుడు లైక్ రెడ్ బస్. సో అలాగా మనకి ఏంటంటే ట్రావెల్స్ ఉన్నాయి కదా, చాలా ట్రావెల్స్. సో అలా మనం ట్రావెల్ బుకింగ్స్ కూడా చేసుకోవచ్చు కంపెనీ ద్వారా. అండ్ ఇక్కడ జాయినింగ్ అమౌంట్ వచ్చేసి మనకు 600 అండి. ఎంత అండి? మనం డొనేట్ చేసేది, ఒకరికి డొనేట్ చేసేది 600 రూపీస్. మనము ఒకరిని స్పాన్సర్ చేస్తే మనకు 500 వస్తుంది. అదే డొనేషన్ టు ఫౌండేషన్, అంటే ఈ కంపెనీకి మనం ఫౌండేషన్ చేసేది 100 రూపీస్. 100 రూపీస్ ఏంటంటే మనం ఈ ఎడ్యుకేషను అండ్ ఎవరికైతే అంటే మెడికల్ క్యాంప్స్ ఉన్నాయి కదా హెల్ప్ చేస్తున్నామో ఆ ఫౌండేషన్కి వెళ్ళిపోతుందండి 100 రూపీస్ అనేది. సో ఇక్కడ ఏమేమి ఇన్కమ్స్ ఉన్నాయంటే డైరెక్ట్ స్పాన్సరింగ్ ఇన్కమ్, అప్గ్రేడేషన్ ఇన్కమ్, నాన్ వర్క్ ఇన్కమ్, ఆటోఫిల్ ఇన్కమ్ అండ్ అవర్స్ అండ్ రివార్డ్స్, రీజాయినింగ్ ఇన్కమ్.
సో ఎక్సలెంట్గా ఇన్కమ్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. సో డైరెక్ట్ రిఫరల్స్, ఎగ్జాంపుల్ ఒక 25 డైరెక్ట్ రిఫరల్స్ చేస్తే మనకు డ్రై ఐరన్ బాక్స్ వస్తుందండి. అండ్ 50 డైరెక్ట్ రిఫరల్స్ చేస్తే గ్యాస్ స్టవ్ వస్తుంది. 100 రిఫరల్స్ చేస్తే పానాసోనిక్ మిక్సర్ గ్రైండర్ వస్తుంది. 250 డైరెక్ట్ రిఫరల్ చేస్తే ఆండ్రాయిడ్ మొబైల్ వస్తుంది. 500 చేస్తే బ్రాండెడ్ రిఫ్రిజిరేటర్. అండ్ 750 చేస్తే ఎల్జీ స్మార్ట్ టీవీ. 1000 రిఫరల్స్ చేస్తే ల్యాప్టాప్ కూడా ఇస్తుంది మన కంపెనీ, ఎక్సలెంట్గా రివార్డ్స్. అండ్ ఫస్ట్ లెవెల్లో మనము ఒక ఇద్దరిని ప్రమోట్ చేయడం వల్ల, ఇక్కడ ఏంటంటే ఇద్దరిని ప్రమోట్ చేయడం వల్ల, లెఫ్ట్ ఒకరిని రైట్ ఒకరిని ప్రమోట్ చేయడం వల్ల మనకు 600 రూపీస్ వస్తుందండి. సారీ 600 కాదు. సో మనకి ఇక్కడ ఒకరి మీద 500 వస్తుంది కదండి. 500 × 2 అంటే ఇద్దరిని ప్రమోట్ చేసినప్పుడు 1000 రూపీస్ వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, అప్గ్రేడేషన్ టు లెవెల్ 2, లెవెల్ 2కు అప్గ్రేడ్ కావడానికి మనకు 600 రూపీస్ అనేది మన కంపెనీకి పే చేస్తాం. ఓకే. అండ్ డొనేషన్ టు ఫౌండేషన్కి 99 రూపీస్. అండ్ ఇన్కమ్ మనకి ఎంత మిగులుతుందండి, 301 రూపీస్ మిగులుతుంది. సో సెకండ్ లెవెల్కి వెళ్ళగానే మనకి ఇక్కడ ఏంటంటుంది, 4 మెంబర్స్ వస్తారు. 600 × 4 అంటే 2400 వస్తుంది. ఒకరి మీద మనకు 600 వస్తుంది. అదే అప్గ్రేడేషన్ లెవెల్ 3కి వెళ్ళడానికి మనకు 1000 ఖర్చు అవుతుంది. అండ్ డొనేషన్ టు ఫౌండేషన్కి వచ్చేసి 300 ఫౌండేషన్కి ఇస్తున్నాం. అండ్ ఇన్కమ్ మనకు మిగిలేది ఎంత, 1100 సెకండ్ లెవెల్లో మిగులుతుంది. అండ్ సేమ్ థర్డ్ లెవెల్లో మనకు 1000 × 8 మెంబర్స్ నుంచి మనకు ఒక్కొక్కరి నుంచి 1000 వస్తుంది. అప్పుడు 8000 అవుతుంది. అప్గ్రేడేషన్ టు లెవెల్ 4కు అప్గ్రేడ్ కావడానికి ఇక్కడ 3000 రూపీస్ ఖర్చు అవుతుంది. అండ్ డొనేషన్ టు ఫౌండేషన్కి వచ్చేసి 1000 రూపీస్. అండ్ ఆటో పోలింగ్ 1000, ఇన్కమ్ వచ్చేసి 3000. సో ఇక్కడ మనకు ఆటో పోల్ అనేది ఆటోమేటిక్ ఏంటంటే, ఇక్కడ ఒక ఆటో పోల్ అనేది ఇక్కడ మనకు ఐడి అని కంపెనీ నుంచి ఫ్రీ ఐడి వేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఆటో పోలింగ్ 3000 రూపీస్ది ఫ్రీగా వేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఆ ఇన్కమ్ కూడా చెప్తాను నేను ముందు. ఫోర్త్ లెవెల్ ఇన్కమ్ వచ్చేసి 3000 × 16 మెంబర్స్ అంటే ఒక్కొక్కరి నుంచి 3000 రూపీస్ వస్తుంది. 16 మెంబర్స్ రావడానికి మనకు 48,000. అంటే అప్గ్రేడేషన్ లెవెల్ 5 అప్గ్రేడేషన్ కావాలంటే 20,000 రూపీస్. అదే డొనేషన్ టు ఫౌండేషన్ అంటే ఫౌండేషన్కు డొనేట్ చేయడం 5000. ఇన్కమ్ వచ్చేసి 23,000 వచ్చి ఫోర్త్ లెవెల్లో. అండ్ ఫిఫ్త్ లెవెల్లో 20,000 × 32 మెంబర్స్ అండ్ 6,40,000 రూపీస్ వస్తుంది. ఇక్కడ అప్గ్రేడేషన్ టు లెవెల్ 6 వచ్చేసి 55,000 రూపీస్ వస్తుంది. డొనేషన్ టు ఫౌండేషన్ వచ్చేసి 25,000. ఇన్కమ్ వచ్చేసి 5,60,000. ఓకేనా. అండ్ సిక్స్త్లో వచ్చేసి 55,000 × 64 మెంబర్స్ అయినప్పుడు మనకు అంటే 35,20,000 రూపీస్ మనకు ఇక్కడ డొనేషన్ టు ఫౌండేషన్ 3 lakhs అవుతుంది. అండ్ ఇన్కమ్ వచ్చేసి 32,20,000 రూపీస్ వస్తుంది. అంటే ఎక్సలెంట్గా 6th లెవెల్ వరకు 32 lakhs ఇన్కమ్ తీసుకోవచ్చు. అంటే టోటల్గా దగ్గర ఒక 40 lakhs వరకు ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది 6th లెవెల్ కంప్లీట్. సో దీని తర్వాత మనకి ఇక్కడ లెవెల్ అన్ని కంప్లీట్ అవుతుంది. తర్వాత మనకు కట్ ఆఫ్ ఫుల్ అంటే మీ 3 అంటే 4th ఎంటర్ కాగానే అంటే 3 ఇందులో మనకి ఇక్కడ చెప్పారు కదా, థర్డ్ లెవెల్లో కంప్లీట్ కాగానే మనకు ఆటో ఫుల్ 1000 రూపీస్ది ఐడి అనేది పడిపోతుంది. సో అప్పుడు మనం నాన్ వర్కింగ్కి వెళ్ళిపోతామండి. టోటల్గా నాన్ వర్కింగ్ ఆటో ఫిల్గా మీరు వర్క్ చేసినా చేయకున్నా కానీ మీకు ఇన్కమ్ అనేది కంపల్సరీ ఇన్కమ్ వస్తుంది. సో దట్ ఈస్ ద ఆటో ఫిల్ ఇన్కమ్. సో ఆటో ఫిల్లో మనకు ఫస్ట్ అప్పుడు ఆటో ఫిల్లో ఒకరి నుంచి 800 రూపీస్ వస్తుంది. అదే ఇద్దరిని ప్రమోట్ చేస్తే 1,600 రూపీస్ వస్తుందండి. అప్గ్రేడేషన్ లెవెల్ 2కి వచ్చేసి 1000 రూపీస్ పెడతాం. డొనేషన్ అంటే ఫౌండేషన్కి వచ్చేసి 198 రూపీస్ ఇచ్చేస్తాం. అండ్ మన ఇన్కమ్ వచ్చేసి 402 రూపీస్ అండి. అండ్ సెకండ్ లెవెల్ ఇన్కమ్ వచ్చేసి మనకు ఒకరి నుంచి 1000 రూపీస్ వస్తుందండి. 1000 × 4 4,000 రూపీస్. అప్గ్రేడేషన్ టు లెవెల్ 3కి వచ్చేసి మనకు 2,000 రూపీస్ అనేది అప్గ్రేడేషన్ ఉంటుంది 3 లెవెల్కి. థర్డ్ లెవెల్కి డొనేషన్ టు ఫౌండేషన్ అంటే ఫౌండేషన్ డొనేట్ చేసేది మనం 400 అండి. ఇన్కమ్ వచ్చేసి మనకు 1,600 వస్తుందండి మన ఇన్కమ్. సో ఇక్కడ చూడండి, థర్డ్ లెవెల్ ఇన్కమ్ 2,000 × 8 మెంబర్స్ నుంచి 2,000 వస్తుంది. మనకు 16,000 రూపీస్ వస్తుంది. అప్గ్రేడేషన్ 4th లెవెల్కు 4,000. డొనేషన్ టు ఫౌండేషన్కి వచ్చేసి 1,000 రూపీస్. రీజాయినింగ్ అంటే ఇక్కడ మళ్ళీ 1,000 రూపీస్ తోటి రీజాయినింగ్ ఐడి పడుతుంది 1,000 రూపీస్ తోటి. మన ఇన్కమ్ వచ్చేసి 10,000. ఇక్కడ చూడండి, ఎక్సలెంట్గా రీజాయినింగ్ ఐడి అనేది మళ్ళీ ఒకటి ఇస్తుంది. అంటే మనం ఆటోపోల్ అనేది ఎక్కడ చూడండి ఇంతగా ఇక్కడ ఇన్కమ్ ఇక్కడ ఆటోపోల్ వస్తుంది. ఎందుకు అంటే మీకు థర్డ్ లెవెల్ కంప్లీట్ కాగానే మళ్ళీ ఒక ఐడి అనేది ఫ్రీగా కంపెనీ ఇస్తుంది. అంటే ప్రతి ఒక్కరికి
ప్రతి ఒక్కరికి ఆటో ఫిల్ అవుతుందండి కంపల్సరీ. ఇంతకుముందు ఏంటంటే కొత్త మెంబర్స్ రావాలి, అవునా కదా? కానీ ఇక్కడ ఏంటంటే థర్డ్ లెవెల్ కాగానే మనకు మళ్ళీ రీజాయినింగ్, ప్రతి ఒక్కరి మీద రీజాయినింగ్ పడడం వల్ల ఆటో ఫిల్ అనేది అందరికీ అవుతుంది, అందరికీ ఇన్కమ్స్ వస్తాయి. సో సేమ్ ఇక్కడ 4th లెవెల్లో చూడండి, 4th లెవెల్లో కూడా 4000 into 16 మెంబర్స్ ఉంటే 64,000 వస్తుంది. అప్గ్రేడేషన్ లెవెల్ 5కి 20,000 అండ్ డొనేషన్ టు ఫౌండేషన్ వచ్చేసి 6,000. రీజాయినింగ్ వచ్చేసి ఐడి మళ్ళీ సేమ్ ఐడి పడుతుంది, ID 2 పడుతుంది, మనది 1000 రూపీస్ అండి సేమ్ ఐడితో. ఇన్కమ్ వచ్చేసి మన ఇన్కమ్ 37,000. అంటే ఇలా అంటే ఇక్కడ రీజాయినింగ్ మళ్ళీ పడుతుంది కాబట్టి ఇలా మనకు ప్రతి ఒక్కరికి ఇన్కమ్ ఈజీగా వచ్చే అవకాశం ఉంది. సో 5th లెవెల్ ఇన్కమ్ వచ్చేసి 20,000 into 32 మెంబర్స్ ఉంటే 6,40,000 వస్తుంది. అప్గ్రేడేషన్ లెవెల్ వచ్చేసి మనకు 5 లెవెల్ అప్గ్రేడేషన్కి 70,000 పే చేస్తాం. అండ్ డొనేషన్ టు ఫౌండేషన్ అంటే ఫౌండేషన్కి మనం 29,000. రీజాయినింగ్ మళ్ళీ పడుతుంది ఇక్కడ 1000 రూపీస్ తోటి. సో ఎక్సలెంట్ అండి. మన ఇన్కమ్ వచ్చేసి 5,40,000. ఇక్కడ రీజాయినింగ్ పడడం వల్ల ప్రతి ఒక్కరికి ఇన్కమ్ వస్తుందండి. అండ్ 6th లెవెల్ ఇన్కమ్ 70,000 64 మెంబర్స్ అండి, అంటే 44,80,000 రూపీస్ అండి. డొనేషన్ ఫౌండేషన్ వచ్చేసి 4,50,000. మన ఇన్కమ్ వచ్చేసి 40,30,000 అండి. ఎక్సలెంట్ ఇన్కమ్ అండి ఇది. సో ఇది టోటల్గా మన కంపెనీ అండి. అంటే ప్రతి ఒక్కరు అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం పూర్ పీపుల్కు హెల్ప్ చేస్తూ మనం ఇన్కమ్ సంపాదించుకునే ఆపర్చునిటీ అనేది. సో ఇట్ ఈస్ ఏ మ్యాజికల్ అండి. సో ఎక్సలెంట్గా ఉంది కంపెనీ వచ్చేసి. ఒక్క మెంబర్కి అంటే ఇక్కడ చూడండి టర్మ్స్ అండ్ కండిషన్, ఓన్లీ 3 IDs ఫర్ 1 మొబైల్ నెంబర్. అంటే 1 మొబైల్ నెంబర్ అంటే ఒక నెంబర్ తోటి 3 IDs తీసుకోవచ్చు. ఏ మెంబర్ షుడ్ బి అంటే కంపల్సరీ 30 డేస్లో ఒక ఇద్దరిని డైరెక్ట్ చేసి ఉండాలి కంపల్సరీ. అండ్ కెన్ బి ఆటోఫిల్ 1 అంటే ఏ మెంబర్ కెన్ ఎంటర్ ఆటోఫిల్ 1 అంటే 4th లెవెల్ ఇన్ వర్కింగ్ ప్లాన్. అంటే 4th లెవెల్ ఎంటర్ కాగానే మనకు ఆటోఫిల్ 1 అనేది స్టార్ట్ అవుతుందండి. అండ్ ద రిజిస్టర్ ఐడి షుడ్ బి యాక్టివేట్ 48 అవర్స్లో మనం యాక్టివేషన్ అనేది చేసుకోవాలండి ఫ్రీ రిజిస్ట్రేషన్ అయితే. అండ్ ఇఫ్ ఏ మెంబర్ రిసీవ్ 70% కరెంట్ లెవెల్ టోటల్ ఇన్కమ్ షుడ్ మ్యాండరీ అప్గ్రేడ్. సో ఆటోఫిల్ ఇన్కమ్ వచ్చేసి డైరెక్ట్లీ బ్యాంక్ అకౌంట్స్ అనేవి మనకు పడుతూనే ఉంటాయి. 10 రూపీస్ IMPS ఛార్జ్ ఉంటుంది. అండ్ 10% డిడక్షన్ ఫర్ నెక్స్ట్ లెవెల్ అంటే 10% డిడక్షన్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి మనకు 10% ఉంటుంది. సో ఎక్సలెంట్ కంటెంట్. మనము అంటే క్రెడిట్ కావడానికి వితిన్ 24 to 48 అవర్స్ పడుతుంది. అండ్ ఆటోఫిల్ 1 ఫ్రమ్ 3rd లెవెల్ ఎవ్రీ దేర్ రీజాయినింగ్ ఫ్రెష్ రీజాయినింగ్ క్రియేటెడ్ ఎవ్రీ లెవెల్ థర్డ్ లెవెల్ అంటే 3rd లెవెల్ నుంచి మనకి ఎవ్రీ రీజాయినింగ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఎక్సలెంట్గా అనేది ఆటోఫిల్ అనేది ఈజీగా మూవ్ అవుతుంది. ఎక్సలెంట్గా ఉందండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు సపోర్ట్ దొరుకుతుంది, నేను ఇంకా వీడియోస్ చేయగలుగుతాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.